సెట్లు రెండండి మొత్తం మన మూడు సెట్లు ప్రపోజల్ మీరు దాంట్లో టైప్ చేస్తారు పేర్లన్నీ చేశారు ఎవరిని చేశారు ఎంతమంది సూపర్ అటు తీసుకు అలా వచ్చాడు సార్ వాయిస్ బయట అంటే లిమిట్స్ కదండి అందుకని ఇవాళ నాయుడు గారితో పాటు నేను కూడా ఎందుకు వచ్చాను. నేను కూడా గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా చేశాను, అనేకసార్లు ప్రయత్నం చేశాము. ప్రజలు నా దృష్టిలో ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు, ప్రజలు సుప్రీం. వాళ్ళ యొక్క నిర్ణయాన్ని శిరోధారణ ఎవరైనా సరే అదే నమ్మకంతో 4.5 దశాబ్దాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా పరోక్షంగా కూడా ఒక మనిషిని విమర్శించడానికి కూడా నేను సాహసించలేదు. మా పార్టీని నా దృష్టిలో మా పార్టీ గురించి అసలు చెప్పుకోవడానికి మన జీవితం సాలదు. ఇంకో పార్టీ గురించి చెప్పేంత అవసరం కూడా లేదు. మన పార్టీ చేసే గత పనులు, మంచి పనులు, భవిష్యత్తులో చేసే మంచి పనులకి ప్రత్యేకంగా నేను 40 ఏళ్ళ నుంచి మా సిపిఎం వారు కలిసి ఉండాలని కోరిక. ఎందుకంటే వాళ్ళు సమాజం కోసమే పార్టీ అనేది తప్ప పదవి కోసం అనేది ఎక్కడా నేను వాళ్ళని ఏ కోణంలో చూసినా పదవి కోసం మనుషులు కాదు. నాకు ఢిల్లీతో కొంచెం అవినావ సంబంధాలు ఉన్నాయి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా అయితే డెఫినెట్గా ఈ ఏరియా డెవలప్మెంట్కి నా పాత్రను నిర్వహిస్తాను. ఇప్పుడు రాజకీయ పక్షంలో చూస్తే దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి చాలా, ఇప్పుడు సౌత్లో కాంగ్రెస్ ఈ అలయన్స్, ఇండియా అలయన్స్ బాగా చేస్తుంది సౌత్ అంతా కూడా. నార్త్లో ఆఫ్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్న సీట్లు సగం ఉంది. ఇండియా కూటమి ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది. ఇండియా కూటమి అధికారులకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సైలెంట్ జరుగుతుంది. నేను నార్త్ ఇండియాలో తిరిగి వచ్చాను. చాలామంది కూడా అంటున్నారు ఈసారి ఈయన 10 years మోసం ఇంకా మొయ్యలేమని. అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ. ఏ గవర్నమెంట్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది బీజేపీ గవర్నమెంట్. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ 2 ప్రాంతీయ పార్టీలు కూడా వాడికి మోదీకి ఒకడు ప్రత్యక్ష బంధువు, రెండో వాడేమో చీకటి ఒప్పందం పెట్టి ఇద్దరు కూడా వాళ్ళు ఆయనకి డ్యాన్స్ చేస్తున్నారు. చాలా ఆంధ్ర రాష్ట్రానికి 2 రీజనల్ పార్టీస్ అన్యాయం చేసే 10 సంవత్సరాలైనా కూడా మనకి రాష్ట్ర రాజధాని లేదు. అంత దౌర్భాగ్య స్థితికి వీళ్ళు పట్టుకొచ్చారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏమి చేశారని ఓటు అడగడానికి వెళ్తున్నారు. కె బ్రహ్మానందరావు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. అలాగే భీమవరం అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంకిల్ సీతారాం గారు పోటీ చేస్తున్నారు. వీరిరువురిని, అలాగే నర్సాపురం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పాలకొల్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించమని సిపిఎం పార్టీ తరఫున, సిపిఐ వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున దేశంలో పరిపాలన మనం చూస్తున్నాం. దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి పాలన రైతులను నాశనం చేస్తుంది, వ్యవసాయ కూలీలను నాశనం చేస్తుంది, కార్మికుల్ని, ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని నాశనం చేస్తుంది, చేతివృత్తిదారుల్ని నాశనం చేస్తుంది, ఉద్యోగుల యొక్క హక్కుల మీద దాడి చేస్తుంది, దళితుల మీద, మైనారిటీల మీద, మహిళల మీద దాడులు పెరిగినాయి. ఈ పరిపాలన ఇంకెంతకాలం కూడా సాగటానికి వీల్లేదు. ఈ పాలన పోవాలని కోరుకుంటున్నాం. పార్లమెంటు అభ్యర్థి ప్రభు నాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు, అలాగే భీమవరం నియోజకవర్గం అభ్యర్థి సీతారాం గారు, వీళ్ళ ఇద్దరికి వామపక్షాలు, అలాగే 7 నియోజకవర్గాల్లో కూడా సిపిఐ, సిపిఎం వామపక్షాలు ఫుల్గా మేము సపోర్టు చేస్తాం. అలాగే బాబురాజు గారు చెప్పినట్టు గడప గడప తిరిగి ఓటు అడిగి ఓటు పర్సంటేజ్ గెలుపుకి మేము ప్రచారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.